హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ బర్ఫీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఈ రెసిపీ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా నేను ఆల్రెడీ క్యారెట్ తురుము పెట్టుకున్నానండి. బాణీలో గీ వేసుకుంటున్నాను. ఇందులో తురుము పెట్టుకున్న క్యారెట్ వేసుకుందాం. ఒక 4 కప్పులు క్యారెట్ తురుము వేసుకున్నానండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి గీలో. గీలో బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది అసలు రాదండి. క్యారెట్ మంచిగా ఉంటుంది, లేకపోతే కొంచెం పచ్చి వాసన కింద అనిపిస్తుంది. బాగా ఫ్రై అయింది కదండి. మనం ఇప్పుడు ఆల్రెడీ కాచి చల్లార్చి పెట్టుకున్న పాలుని వేసుకుందాం. నేను 4 కప్పుల క్యారెట్కి 2 కప్పుల పాలు పోసుకుంటున్నానండి. ఈ పాలల్లో క్యారెట్ పూర్తిగా కుక్ అయిపోవాలి. పాలన్నీ కూడా బాగా ఎగిరిపోవాలండి. దగ్గరికి అయిపోయే వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. చిక్కని పాలు పోసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా, బాగా కుక్ అయిపోయింది కదా. చూసారా, చక్కగా ఇలా పాలన్నీ బాగా కుక్ అయిపోతే మంచి టేస్ట్ వస్తుందండి బర్ఫీకి. మనం 4 కప్పులకి 1.5 కప్పు షుగర్ వేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు వరకు కూడా చిన్న ఫ్లేమ్ పెట్టుకునే చేసుకోవాలండి. మనం షుగర్ వేసిన తర్వాత మాత్రం కొంచెం మీడియంలో పెట్టుకోవచ్చు, హైలో కూడా పెట్టుకోవచ్చు. మనం హై టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇది పంచదార అంతా కరిగి లిక్విడ్ ఫామ్ అయింది కదా. ఇది అంతా కూడా మళ్ళీ దగ్గరికి అయిపోయి హల్వాలాగా దగ్గరికి అవ్వే వరకు మనం ఇలా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. మనం ఫ్లేమ్ పెద్దది పెట్టుకున్నా ఏం కాదు. మనం ఆల్రెడీ క్యారెట్ అంతా కుక్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఫ్లేమ్ పెద్దది పెట్టుకున్నా మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే సరిపోద్ది, తొందరగా అయిపోద్ది. ఇప్పుడు సరేనండి, చూసారా హల్వాలాగా దగ్గరికి వచ్చేసింది. చూసారా, ఇలా అయినా సరే మనం తినేసేయచ్చండి క్యారెట్ హల్వాలాగా. డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని చూసారా కుక్ అయిపోయిందండి. ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. గీ పెట్టుకుని జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్ మిశ్రమంలో మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నానండి. ఈ మిల్క్ పౌడర్ ఈ క్యారెట్ మిశ్రమం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఫ్లేమ్ అస్సలు పెద్దది పెట్టద్దు, చాలా మీడియంలో పెట్టుకోవాలి. అలాగే కలుపుతూనే ఉండాలి. కలపడం కూడా అస్సలు ఆఫ్ చేయొద్దు. చూసారా, ఈ విధంగా ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. బౌల్కి గీ అప్లై చేసేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటున్నానండి. చూసారా, క్యారెట్ మిశ్రమం బాగా దగ్గరికి అయిపోయింది కదా. మిల్క్ పౌడరు ఈ క్యారెట్ మిశ్రమం కూడా బాగా కలిసింది. రెడీ అయిపోయిందండి. ఇంకా అంచులు వెంపటి ఇది వదిలేస్తుంది కదా, అంచులు ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం గీ రాసుకున్న బౌల్లో వేసేసుకుందాం ఈ క్యారెట్ మిశ్రమం అంతా. చూసారా, ఈ విధంగా నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. 1/2 అవర్ అయింది, ఫ్రిడ్జ్లోంచి తీసానండి. చూసారా, దీన్ని కట్ చేసుకుందాం పీసెస్ కింద. మనకి కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ క్యారెట్ బర్ఫీ. ఒక్కసారి చేసి మీ పిల్లలకు పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు. వీటిపైన కాజు పెట్టి గార్నిష్ చేసుకుందామండి. చూసారా పీసెస్ ఎంత బాగా వస్తున్నాయో, చాలా టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.